Hi students, welcome to another video. So మనం ప్రీవియస్ వీడియోలో అనాటమీ అంటే ఏందో చదువుకున్నాము, ఫిజియాలజీ అంటే ఏందో చదువుకున్నాము. ఈ వీడియోలో అనాటమీకి ఫిజియాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అనాటమీ అయినా ఫిజియాలజీ అయినా దిస్ బోత్ సబ్జెక్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఎవ్రీ మెడికల్ స్టూడెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఎందుకంటే మీకు అనాటమీ, ఫిజియాలజీ, బాడీ స్ట్రక్చర్, బాడీ ఫంక్షన్ అర్థమైనప్పుడే మీరు ఏదైనా చదువుకోగలుగుతారు, ఏదైనా ట్రీట్మెంట్ చేయగలుగుతారు, లేదా ఏదైనా మెడిసిన్ చేయగలుగుతారు, లేదా ఏదైనా శాంపిల్ కలెక్ట్ చేయగలుగుతారు. అనాటమీ, ఫిజియాలజీ రెండు కలిపి దాదాపుగా మనకు 11 to 12 సిస్టమ్స్ ఉంటాయి. ఈ రెండు సబ్జెక్టులు కామన్గా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఫస్ట్ నర్వస్ సిస్టమ్ ఉంది. ఈ నర్వస్ సిస్టంలో అనాటమీలో బ్రెయిన్ గురించి కానీ, స్పైనల్ కార్డ్ గురించి కానీ, బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ కానీ, లేకపోతే బ్రెయిన్ పైన ఉన్న స్కల్లో ఉన్న పార్ట్స్, ఇవన్నీ మనం అనాటమీలో చదువుకుంటాము. అదే ఫిజియాలజీలోకి వచ్చేసరికి ఏంటంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్, స్కల్ యొక్క ఫంక్షన్, స్పైనల్ కార్డ్ యొక్క ఫంక్షన్, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది, నర్వ్స్ ఎట్లా ఒకరితో ఒకటి కనెక్ట్ అవుతాయి, అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి. సో ఇట్లాంటి అన్ని ఫంక్షన్స్ కూడా మనం ఫిజియాలజీలో చదువుకుంటాము. నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది. ఎండోక్రైన్ సిస్టంలో అనాటమీలో వచ్చేసరికి ఏ గ్లాండ్ ఎక్కడ ఉంది, అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంది, మాస్టర్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది, లేకపోతే మనకు థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంది, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంది, ఇట్లా ఈ గ్లాండ్స్ అన్నీ ఎక్కడ లొకేషన్ అయి ఉన్నాయి అనేది అనాటమీలో చదువుకుంటాము. ఫిజియాలజీలోకి వచ్చేసరికి ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంది, ఏ గ్లాండ్ ఏ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఆ హార్మోన్ ఏ ఫంక్షన్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఎండోక్రైన్ సిస్టంలో చదువుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. రెస్పిరేటరీ సిస్టంలో అనాటమీలో లంగ్ అంటే ఏంటి, లేకపోతే లంగ్లో ఉన్న బ్రాంక్యూల్స్, లెఫ్ట్ లంగ్ అంటే ఏంటి, రైట్ లంగ్ అంటే ఏంటి, లంగ్లో ఉన్న బ్రాంచెస్ ఏంటి, బ్రాంక్యూల్స్ ఏంటి, ఇవన్నీ అనాటమీ. నెక్స్ట్ మనకు లంగ్లో ఎట్లా ఆక్సిజన్ అనేది, కార్బన్ డైఆక్సైడ్ అనేది, ఈ రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుంది, దాన్ని మనం రెస్పిరేషన్ అంటాం. ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఫిజియాలజీ. నెక్స్ట్ కమింగ్ టు కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అన్నమాట. ఎగ్జాంపుల్, హార్ట్ ఏంటి, హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, దాని యొక్క లొకేషన్ ఎక్కడుంది, దాని యొక్క సైజ్ ఎంత ఉంది, హార్ట్కి ఏ వాల్స్ ఉంటాయి, తర్వాత హార్ట్కి ఎట్లా బ్లడ్ అనేది సప్లై అవుతుంది, ఎట్లా బయటికి వెళ్తుంది, ఇవన్నీ అనాటమీ. ఫిజియాలజీలోకి వచ్చేసరికి ఏంటి, హార్ట్ ఎట్లా బ్లడ్ని పంపిస్తుంది, ఏ వాల్ ద్వారా ఎప్పుడు వెళ్తుంది, బీపీ ఎంత, కార్డియాక్ సైకిల్ అంటే ఏంటిది, మజిల్స్ ఎట్లా కాంట్రాక్ట్ అవుతాయి మనకు, ఏవీ నోట్స్ అంటే ఏంటిది, అవి ఎట్లా పనిచేస్తాయి మనకు. సో ఇట్లాంటివి దాని ఫంక్షన్ మొత్తం మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. నెక్స్ట్ డైజెస్ట్ సిస్టమ్. సో డైజెస్టివ్లో వచ్చేసరికి మనం మౌత్, లారెన్స్, ప్యారెన్స్, ఈసోఫేగస్, స్టమక్, లివరు, గాల్ బ్లాడర్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ లొకేషన్, సైజ్, షేప్, అనాటమీ. నెక్స్ట్ ఫిజియాలజీ, లివర్ ఎట్లా పనిచేస్తుంది, లివర్ ఏ ఎంజైమ్స్ను రిలీజ్ చేస్తుంది, అది మనకు డైజెస్టివ్లో ఎట్లా ఉపయోగపడుతుంది, గాల్ బ్లాడర్ యొక్క పని ఏంది, లేదా మనం ఫుడ్ తిన్న తర్వాత మనకి ఎట్లాంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది, అది ఎట్లా తీసుకున్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ని ఎట్లా అబ్జర్వేషన్ చేసుకొని బ్లడ్లో కలిపి సెల్స్కి వెళ్ళి ఎట్లా ఎనర్జీ ఇస్తుంది, ఇవన్నీ మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. నెక్స్ట్ యూరినరీ సిస్టమ్. యూరినరీ సిస్టమ్లో ఏంటి, మనం యూరినరీ బ్లాడర్ కానీ, కిడ్నీస్ కానీ, లేకపోతే యూరెత్రా కానీ, ఇట్లాంటి అన్ని పార్ట్స్ గురించి మనం అనాటమీలో చదువుకుంటాము. కిడ్నీలో బ్లడ్ ఎట్లా ఫిల్టరేట్ అవుతుంది, వేస్ట్ మెటీరియల్స్ని ఎట్లా బయటికి పంపిస్తుంది, అవసరమైన వాటిని ఎట్లా కిడ్నీ అనేది అబ్జర్వ్ చేసుకొని మన బాడీకి పంపిస్తుంది అనేది మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేటరీ సిస్టమ్ అంటే స్కిన్ గురించి కానీ, స్కిన్లో ఉన్న లేయర్స్ గురించి కానీ, ఇవన్నీ అనాటమీ. ఆ స్కిన్ ఏం పనిచేస్తుంది, స్కిన్లో ఉన్న ఒక్కొక్క లేయర్ యొక్క పని ఏంది, అది మనకి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది, దీన్ని 2-way బ్యారియర్ అంటారు. అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది బయటికి వెళ్ళకుండా కూడా 2-way బ్యారియర్గా పనిచేసే స్కిన్. ఇవన్నీ కూడా మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. నెక్స్ట్ స్కెల్టన్ సిస్టమ్. దీంట్లో బోన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అలా షార్ట్ బోన్స్ ఏంటి, లాంగ్ బోన్స్ ఏంటి, ఫ్లాట్ బోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనాటమీలో చదువుకుంటాం. ఫిజియాలజీలో
ఆ బోన్ యొక్క ఫంక్షన్ ఏంటి, బోన్ మధ్యలో ఉన్న బోన్ మ్యారో యొక్క ఫంక్షన్ ఏంటి, బ్లడ్ సెల్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి, సో ఇవన్నీ కూడా మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. సో నెక్స్ట్ మస్కులర్ సిస్టమ్, మజిల్స్ గురించి అవి ఎక్కడ లొకేషన్ అయి ఉన్నాయి, అవి టైప్స్ ఏంది అనేది మనం అనటంలో చూస్తాము. నెక్స్ట్ ఫిజియాలజీ వచ్చేసరికి మజిల్ యొక్క ఫంక్షన్ ఏంది, అది ఎట్లా మూమెంట్ ఇస్తుంది, మనకు ఏ టైంలో మూమెంట్ ఇస్తుంది, ఏ టైంలో స్ట్రక్ అవుతుంది, సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మనం ఫిజియాలజీలో చదువుకుంటాం. ఇట్లా ఇవన్నీ సిస్టమ్స్ కలిపి మనం అనాటమీలో స్ట్రక్చర్, ఫిజియాలజీలో ఫంక్షన్ చదువుకుంటాము. మెయిన్గా అనాటమీలో దేనిపైన ఫోకస్ చేస్తారంటే బోన్స్, మజిల్స్, లెగమెంట్స్, జాయింట్స్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇవి ఫిజియాలజీలో అంతేం మనం చదువుకోము, బట్ అనాటమీలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజియాలజీలో ఏంటి, మనకు బ్లడ్ గురించి కానీ, బ్లడ్ కాంపోనెంట్స్ కోసం కానీ, లింపాటిక్ సిస్టమ్ కానీ, బాడీ ఫ్లూయిడ్స్ కానీ, ఇవన్నీ ఫిజియాలజీలో ఎక్కువ చదువుకుంటాం. మనం అనాటమీలో అంత ఏం చదువుకోము, బట్ ఫిజియాలజీలో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఐ హోప్ మీకు అనాటమీకి ఫిజియాలజీకి ఉన్న డిఫరెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. సరే కదా, అనాటమీ ఫిజియాలజీ యొక్క ఇంపార్టెంట్ ఏందో. సో కాబట్టి అందరూ అనాటమీ ఫిజియాలజీ పైన బాగా ఫోకస్ చేసి మంచిగా నేర్చుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనాటమీ, ఫిజియాలజీ ప్రతి ఒక్క సిస్టమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీ ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేలాగా ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వస్తుంది. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇంకెవరైనా ఉన్నా కూడా అందరికీ వీడియో పంపించి, మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్కటి కింద కామెంట్లో తెలియజేయండి. నేను రిప్లైగా అవసరమైతే ఇంకొక వీడియో అయినా చేస్తాను, లేకపోతే కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.